వాళ్ళు రైట్ ఏర్పడి దేవి గారు, అంటే ఇక్కడ ఏదైతే ఆశించారో అది ఆ ఫలితం రాలేదు, తీర్పు రాలేదు సుప్రీంకోర్టు నుంచి. అసలు కమిషనర్కే అవసరం లేదు, కమిషనర్ రద్దు చేయాలి అనేటువంటి ఏదైతే ప్రధాన పిటిషన్ సారాంశం అది. సరే, నరసింహారెడ్డి గారు మీడియాతో మాట్లాడారని దానికి అనుబంధానికి సంబంధించిన విషయం, కానీ అది ప్రధానం కాదు. ఎందుకంటే ఈఆర్సీ ఉండగా, రెగ్యులేటరీ కమిషన్ ఉండగా ఇంకో కమిషన్ అవసరం లేదు అనే ఆర్గ్యుమెంటు ప్రధానంగా ముందు తెచ్చారు. అది చెల్లదు అనేటువంటిది, ఆర్గ్యుమెంట్ చెల్లదు అని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అన్నది అని. ఓ పివి గారు, ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి జడ్జిమెంట్ ఏం రాలేదని పెద్దలే చెప్తున్నారు. ఇద్దరు కూడా మహేందర్ రెడ్డి కావచ్చు, రామకృష్ణ రెడ్డి గారు, వాళ్ళకి అందరూ వాళ్ళు ఎందుకంటే న్యాయ నిపుణులు కాబట్టి వాళ్ళకి వాటన్నిటి మీద కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉందనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇవాళ ఒక ప్రాథమిక ఒక ఫండమెంటల్ రైట్ ఎవరైనా కిందికు పై కోర్టులు ఎందుకున్నాయి పివి గారు? ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పై కోర్టుకు పోయేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది. చివరికి మర్డర్ చేసిన వాళ్ళే పోతున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం. బ్రీఫ్డ్ మీ పోయింది, లేకుంటే బ్రీఫ్ కేసులు కూడా పోతున్నటువంటి సందర్భాన్ని మనం అనేక సందర్భాల్లో చూసినాం. కాబట్టి నేను ఏమంటున్నా, ఒక ప్రాథమిక హక్కుగా డెఫినెట్ గా మాజీ ముఖ్యమంత్రి గారు తనకున్నటువంటి అవకాశాన్ని వినియోగించేటువంటి ప్రయత్నం చేసి అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి విచారణలో ముందు వస్తాయి. మేము ఫండమెంటల్ గా మేము చెప్పింది ఏంటంటే, ఎవరైతే గౌరవ న్యాయమూర్తి నరసింహారెడ్డి గారు లేఖ రాసిందో ఆ లేఖకు సంబంధించినటువంటి అంశం మీద కేసీఆర్ గారు పరిశీలిస్తున్నటువంటి సందర్భంలోనే 11th జూన్ నాడు నరసింహారెడ్డి గారు ప్రెస్ కు చిట్ చాట్ చేసిందో, ప్రెస్ మీట్ పెట్టినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి, అందరం చదువుకున్నాం. అది ఇలా ఆయన దాదాపుగా అడ్మిట్ కూడా చేసినట్టున్నాడు. ఎందుకంటే ఇదంతా బహిరంగంగా విచారణ జరుగుతుంది, ఇవన్నీ పబ్లిక్ హియరింగ్స్, చెప్తే తప్పేంది అనేటువంటి ధోరణిలో నరసింహారెడ్డి గారు మాట్లాడినట్టుగా వార్తలు టీవీలలో వస్తా ఉన్నాయి. నేను ఏమంటున్నా, ఇది విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగినటువంటి విషయాల మీద గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం వేసినటువంటి ఒక కమిషన్ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి సమర్పించేటువంటి హక్కు మాత్రమే కమిషన్ ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇది పబ్లిక్ హియరింగ్ కాదు. పబ్లిక్ హియరింగ్ ఏదైనా కంపెనీ పెడితే పొల్యూషన్ వస్తుందా లేదా అని అడిగేందుకు, లేకుంటే సాధారణంగా ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కోర్టులో కూర్చొని వ్యాఖ్యానాలు చేసినట్టు కాదు. ఇది ఒక రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. మేము ఫండమెంటల్ గా ఏం చెప్పినాం, నరసింహారెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం, మేము ఒకవేళ ఇరు వర్గాలను విచారణ జరగకముందే ఒక నిర్ణయానికి రావడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదని కేసీఆర్ గారు లేఖలో పేర్కొన్నారు. రెండవది, ఈఆర్సీకి మాత్రమే ఈ ఒప్పందాలను రివ్యూ చేసేటువంటి వీటి హక్కు ఉంటుంది కాబట్టి కమిషన్లకు హక్కు లేదు. మేము ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్నాం, అదాని అంబానీతో ఒప్పందాలు చేసుకోలేదు. మేము చేసుకున్నది బిహెచ్ఎల్ కు సంబంధించినటువంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. మేము చేసుకున్నది ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందానికి సంబంధించి ఆ ముఖ్యమంత్రికి కూడా లేఖ రాయండి. మీరు ఏమైనా డబ్బులు తీసుకున్నారా, రమణ సింగ్ గారా, ఇంకొకరా ఏమైనా డబ్బులు తీసుకున్నారా, లేకుంటే అంతకుముందున్న ముఖ్యమంత్రి డబ్బులు తీసుకున్నా, లేకుంటే బిహెచ్ఎల్ ఎండీకి ఒక లేఖ రాసి మీరు వాళ్ళ మధ్య అని అందరినీ కూడా పిలవాలే కదా. ఇవాళ ఏకపక్షంగా ఇవాళ వారు కూడా ఏం చెప్పారు, 99% నివేదిక రెడీ అయిపోయింది, ఒక కేసీఆర్ గారు వస్తే అయిపోతున్నాడు. అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో విచారణ జరపరు, మీరు బిహెచ్ఎల్ తో విచారణ జరపరు, ఏ విచారణ జరపకుండానే ఒక నిర్ణయానికి వచ్చేటువంటి పరిస్థితి ఏంటి అని సుప్రీంకోర్టులో మేము పోయినాం. హైకోర్టులో సరైనటువంటి రిజల్ట్ రాలేదు, మాకు ఉండేటువంటి హక్కులో భాగంగా పోయినాం. సుప్రీంకోర్టులో ఇవాళ విషయాలు వస్తా ఉన్నాయి. మొట్టమొదటి వాళ్ళు మిగతా విషయాలు ఏంటి అనేటువంటిది పెద్దగా మీడియాలో రాలేదు. కానీ నరసింహారెడ్డి గారు ఇట్లా చేయడం, ఏదైతే ప్రెస్ మాట్లాడమో లేకుంటే ఏందో అది మనకు ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ తెలియదు, టీవీలో వస్తున్నటువంటి వార్తల మీద ఆయనను మార్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందని వెంటనే ఆయన రాజీనామా కూడా చేసి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. కాబట్టి ఇవాళ ఇది ఎవరికో అదేదో ప్రభుత్వానికి దెబ్బ తగిలిందనో, లేకుంటే మాకు ఏదో కలిగిందని, డెఫినెట్ గా ఒక హక్కు కోసం పోయినప్పుడు కోర్టులో అన్ని న్యాయాలు జరగవు కదా. కోర్టులకు పోయిన వాళ్ళ మీద గతంలో అనేక మంది చెప్పిండ్రు, కోర్టులో గెలిచిన వాళ్ళు ఇంటికి పోయి ఏడుస్తారట, ఓడిపోయిన వాళ్ళు కోర్టులో ఏడుస్తారట. కాబట్టి ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఒకవేళ రేపు ఏం నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు డెఫినెట్ గా ఆ నిర్ణయాన్ని మేము అంగీకరించాల్సిందే. ఒక భారత పౌరులుగా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు